అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాలు. నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో చాలు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒకనాడు ఒక గుడ్డివాడిని తీసుకొస్తారు. అమ్మా, ఆయన ఏం చేస్తాడంటే, నీవు సిలోయము అను కోనేటికి వెళ్ళి కడుక్కోమంటాడు, ఈ కళ్ళ మీద బురద రాసి. దేవుడు అక్కడే ఉన్నాడు, అతను అక్కడే ఉన్నాడు. అక్కడ స్వస్థపరచకుండా ఇతను ఏమంటున్నాడు అంటే, నువ్వు వెళ్ళు ఒక చాటకంటున్నాడు. సిలోయము అని కోనేటిలోనికి వెళ్ళు, కడుక్కో, ఆ నీళ్ల ద్వారా నీకు స్వస్థత వస్తుంది అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఉన్న వ్యక్తిని అక్కడికి వెళ్ళమంటున్నాడు. చూడు, ఇక్కడున్న వ్యక్తికి అక్కడికి వెళితే కడుక్కుంటే అక్కడ స్వస్థత వస్తుంది. మరి ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళమంటున్నావేంటి? నీ దగ్గర లేని పవర్ ఆ నీడలో ఏముంటది అని అనుకోవచ్చు. స్వస్థపరిస్తే అక్కడే స్వస్థపరచాలి, కళ్ళు ఇస్తే అక్కడే ఇయ్యాలి. కానీ అలా చేయటలే దేవుడు. నువ్వు వెళ్ళు ఎక్కడికి, కొన్నింటిలోకి. కడుక్కుంటే చూపు వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఎందుకు ఆ వ్యక్తిని పలానా చోటకి వెళ్ళమంటున్నాడు అంటే, దానిలో ఒక మాట దాగి ఉంది. దేవుడు కార్యాలు నానా విధాలుగా చేస్తాడు. దేవుడి కార్యాలు మందిరంలో జరుగుతాయి, దేవుడి కార్యాలు ఇళ్లలో జరుగుతాయి, దేవుడి కార్యాలు నడుస్తున్నప్పుడు జరుగుతాయి, దేవుని కార్యాలు పని చేస్తున్నప్పుడు జరుగుతాయి, దేవుని కార్యాలు నిద్రపోతున్నప్పుడు కూడా జరుగుతాయి. హల్లెలూయా. ఈ వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చాడు. వచ్చిన వ్యక్తితో దేవుడు ఈ మాట అంటా ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, నా యందు నువ్వు విశ్వాసం గనక ఉంచినట్లయితే, నేను చెప్పింది, నన్ను నీవు నమ్మినావు అట్లయితే నేను నీకు చూపునిస్తాను అని విశ్వసిస్తే, నీ నమ్మిక నిజమో కాదో అబద్ధమో నాకు నిరూపించాలి అంటే నేను చెప్పిన కాడికి పో అంటున్నాడు దేవుడు. మనం కూడా దేవుని విశ్వసిస్తాం, మంచిదే, విశ్వాసం ఉండాలి దేవుడు అంటే. కానీ ఆ విశ్వాసానికి తగ్గ క్రియలు ఉండాలి, ఆ విశ్వాసానికి తగ్గ నడవడిక ఉండాలి. అంటే ఆయన చెప్పింది చేసేటట్లు, వెళ్ళమనే చోటకు వెళ్ళేటట్లు ఉండాలి. విశ్వాసం ఒక్కటి ఉంచితే సరిపోదు, దానికి తగ్గ క్రియలు కావాలి. చూడు, లేఖనం ఏమంటుంది అక్కడ. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగో, ప్రాణం లేని శరీరం ఎలాగా మృతమైందో, చచ్చిపోయి ఉంటుందో, చలనం లేకుండా ఉంటుందో, నీ విశ్వాసము క్రియ. దేవుడు చెప్పింది చేయకపోతే, దేవుడు చెప్పినట్లు నడవకపోతే నీకు కార్యం ఎలా జరుగుద్ది? నాకు విశ్వాసం ఉంది కానీ మందిరానికి రాను, నాకు విశ్వాసం ఉంది ప్రార్థన చేయను, నాకు విశ్వాసం ఉంది నువ్వు చెప్పింది చేయను అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, విశ్వాసం ఉంచితే కుదురుద్దా? ఆ విశ్వాసానికి తగ్గ విశ్వసించావంటానికి నీ క్రియలు చూపించు.
నీ పనులు చూపించు. నువ్వు నన్ను విశ్వసిస్తే నేను చెప్పింది చేయాలి కదా ముందు. నువ్వు నన్ను నమ్మినట్లయితే నేను వెళ్ళమన్న కాడికి వెళ్ళాలి కదా ముందు. అలా వెళ్లకుండా ఒట్టి విశ్వాసం మాత్రమే ఉన్నది, ఆ విశ్వాసం క్రియలు లేదు, అలాగైతే అది మృతము. ఆ మృతమైన విశ్వాసం దగ్గర కార్యాలు జరగవు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తిని సిలోయమ కోనేటికి వెళ్ళు, ఆ నీళ్ళలో నీకు స్వస్థత ఉంది అంటున్నాడు. ఇదివరకు ఆ నీళ్ళలో ఏమీ లేదు. ఇతడు దేవుడు చెప్పిన మాట ప్రకారం విశ్వసించి నడుస్తున్నప్పుడు ఆ నీళ్ళ దగ్గర అతనికి కార్యం జరుగుద్ది. హల్లెలూయా. అర్థమైందా? మన జీవితంలో నీకు ఒక పెద్ద సమస్య ఉంది, అది పోవాలి. దేవుడు ఏం చేశావంటే, నా యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఉంచుతున్నా. అట్లయితే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు అనుకో, ఇక మందిరానికి నడవటం చేయాలి. అదేంది ప్రభువా, ఇంట్లో ఉంటే చేయవా? డౌట్లు రాకూడదు. ఈ నీరు మనకి ఏం బోధిస్తుంది? సిలోయమ కోనేటి నీరు మనకి ఏం బోధిస్తుంది అంటే, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్లు గనక నడిస్తే నీకు కార్యం జరుగుద్ది అంటానికి సూచనగా ఉన్నది ఆ కోనేరు. హల్లెలూయా. అర్థమైందా? ఆ కోనేటి ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నాడు. చాలా మంది ఇళ్లలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది ఇళ్లలో వాక్యం చదివినా అర్థం కాదు, కొన్ని చదివినాగా కనపడవు. ఆ నేత్రాలు తెరవబడాలి, ఆ సమస్య పోవాలి అంటే దేవుడు ఏమంటాడు, నాయనా నువ్వు నేను చెప్పినట్లు చేయి, నడు అంటాడు దేవుడు. నువ్వు నడుస్తూ వెళుతూ ఉంటే నా మాట వింటున్నావు గనక నా యందు విశ్వాసం ఉంచావని నేను ఖచ్చితంగా నమ్ముతా. నమ్మాను అంటే నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగి తీరుతుంది. అది ఎక్కడైనా కానీ అని అంటానికి సూచనగా ఆయన విశ్వసించి ఆయన మాట ప్రకారం నడువు అని చెబుతున్నాడు ఆ వ్యక్తికి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? సిలోయమ కోనేటికి వెళ్ళాలి. ఈ వ్యక్తి వెళ్ళకుండా మధ్యలో ఆగిపోతే, వెళ్లకుండా మధ్యలోనే ఉంటే, వెళ్లకుండా నేనెలా ఇక్కడే కార్యం చేయాలంటే దేవునికి ఎదురు సమాధానం చెప్పకూడదు. దేవుడు ఒకటి చెబుతుంటే ఒకటి మాట్లాడకూడదు. దేవుడు ఒకటి అంటుంటే ఇంకొకటిగా చెప్పకూడదు. మన సొంత నిర్ణయాలతో భక్తి చేయకూడదు. మన సొంత విశ్వాసం పనికి రాదు. ఆయన ఏది చెప్పాడో అదే మనం చేయాలి. అప్పుడు ఆయన విశ్వసించామని అర్థము. విశ్వాసం ఎప్పుడైనా క్రియలలో ఉండాలి. కూర్చోలేమంటలే. హల్లెలూయా. ఆ కోనేరు దేనికి సూచనగా ఉంది? ఆ నీళ్లు దేవుని విశ్వసించి ఆయన మాట ప్రకారం నడిస్తే కార్యం జరుగుద్దని చెప్పటానికి సూచనగా ఉన్నది ఆ నీరు. ఎంత పిండే ఉంది ఆమె దగ్గర, ఇంతలోనే ఉంది. నాకు మొదట అప్పం తీసుకొని రాను, మీరు ఇస్తారా? నువ్వే అంటరా కరువు వచ్చి అల్లాడిపోతుంటే ఇంత పిండే ఉంది, అది ఈరోజు తిని రేపు చచ్చిపోవాలా వాళ్ళు. ఈ కాసేపట్లోనే వచ్చిండు దయచేయండి. వచ్చి అంటాడు, నాకు కొంచెం మంచిళ్ళు అంటాడు. అరే సరే మంచిళ్ళకి ఇద్దాం, ఏం పోయింది అని పోతుంటే మళ్ళీ ఆపి అదే చేత్తో నాకు అంత అప్పం చేసి తీసుకురామంటాడు. అప్పం ఇంకేం చేయాలా? ఉంది అంత పిండి, అంత నూనె, రేపటికి లేదు. దేశంలో కరువు. ఆ తల్లి అంటది, దైవజనుడా ఇంత పిండే ఇంత నూనె ఉన్నది, ఇది తిని రేపు మేము చచ్చిపోవాలి, కట్టలేరటానికి వచ్చి నా బతుకిలా అయిపోయింది, దానిలో నీకు ఇస్తే నా స్థితి ఏంటంటే, బాధపడొద్దు, డోంట్ వర్రీ. మొదట నాకు అప్పం చేసి గనక నీవు తీసుకొని వస్తే ఈ భూమి మీద దేవుడు వర్షం కురిపించి నీ ఇంట్లో ధాన్యం వచ్చేంత వరకు ఆ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. నమ్ముతున్నావా? నమ్ముతావా? ఓ ఈ కాకమ్మ కబుర్లు మాకు చెప్పమాకులే. రొట్టె తినిపోయి అమ్మ తూచండి. నేనేం చేశాను? ఆ తల్లిని అంటున్నాడు, ఈ మాట గనక నువ్వు నమ్మితే, అపనమ్మకం లేకుండా నేను చెప్పిన క్రియ చేస్తే ఖచ్చితంగా దేవుని వండర్, అద్భుతాన్ని, మిరాకిల్ని చూస్తావు అంటాడు. ఆమె వదిలిపెట్టేసిందండి, మొత్తం మీకే వదిలిపెడుతుంది. ఇప్పుడు ఇంకేం చేయాలమ్మా?
విశ్వాసం ఉంచి నిజమే ఇది దేవుడి మాట, దేవుడి వాక్కు కార్యం చేసి తీరతాడని గబా గబా పోయి అంతే పిండి ఉంది దానిలో తీసుకొచ్చి మొదట అప్పం చేసి ఇచ్చేడు. నిజంగా ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, తింటానే ఉన్నారనమాట. అందరి ఇళ్లలోనేమో ఏడుపులు, ఏ ఇళ్లలో సుయ్ 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 పెన మీద సౌండ్లు, గుమగుమలాడిపోతాం. నీ విశ్వాసం ఎట్టుంది? నీకు ర్యాంక్ కావాలా? నడు, ఆయన చెప్పింది నట్టు చేయి, ర్యాంక్ ఇస్తాం. నీకు జాబ్ కావాలా? ఆయన చెప్పినట్టు చేయి. అంతేకాని 2 ఆదివారాలు వచ్చి 3 ఆదివారం కనపడకుండా ఉంటే ఇంకేం జాబు, ఇంకేం ర్యాంక్, ఇంకేం కార్యం దొరుకుద్ది అక్కడ? అర్థమైందా? సిలోయమ కోనేటిలో ఉన్న నీళ్లు మనకేం బోధిస్తున్నాయి అంటే, ఇదిగో నీవు నా దగ్గరికి వచ్చి స్వస్థపడాలి అంటే దేవుడి మాట ప్రకారం నడిస్తే, వింటే, ఆయన మాట కాదనకుండా సందేహించకుండా చేస్తే ఖచ్చితంగా నీకు కార్యం జరుగుద్ది. నేను ఇందుకు సూచనగా ఉన్నాను అంటుంది ఆ నీరు. మనం ఏం చేయాలి అంటే దేవుని మాటను నమ్మి విశ్వసించి, ఇదిగో ఆయన చెప్పాడు 6 దినాలు పని చేసుకుని 7 దినాలకు రమ్మన్నాడు, నా సన్నిధిలో పరిచయం చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, వాక్యం చదవమన్నాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు, వ్యర్థమైన వదిలిపెట్టమన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం విశ్వసించినాడు. నువ్వు నడుస్తుంటే కార్యం చూస్తావు, నువ్వు నడవకపోతే ఏం చేయాలి? కొంతమంది కొంత నడుస్తారు ఆగిపోతారు, కొంతమంది 4 అడుగులు వేస్తారు ఆగిపోతారు, కొంతమంది దగ్గరకు వస్తారు ఆగిపోతారు. ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు. దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళనే వెళ్ళండి. ఒరే గుడ్డోడు ఆడికి రా పోతున్నావు, ఎగతాలు చేస్తారు మరి లోకం. ఎరా గుడ్డోడు ఆడికి పోతున్నావు, ఎరా ఏం బైబిల్ తీసుకో, అబ్బో భక్తుడి పెద్ద ఎగతాలు చేస్తారు లోకం. చేస్తా చేయదా? వెంటనే ఏం చేయాలి? ఫీల్ అయిపోవాలి. హే నేనేంది ఫీలు దారిలో దాటం కాదు నాయన. దేవుళ్ళో నేను ఎందుకు ఎదగలేకపోతున్నా, నా బ్రతికేంది దానిలో ఎందుకు ఫీలింగ్ కాదు మనకి? దానిలో ఫీల్ కాకూడదు. వాడు వెళుతున్నాడు, ఆడికి రా గుడ్డాడా సిలోయమ కోనేటికే. ఎందుకురా? ఆయన అక్కడికి వెళ్ళి దానిలో నీళ్ళతో కడుక్కుంటే సూప్ వచ్చి తనడో నేను పోతాను. ఓరెవరు పిచ్చోడా, కంప్యూటర్ కాలంలో ఈ విశ్వాసాలు ఏందిరా? కంప్యూటర్ కాలంలో ఈ మూఢనమ్మకాలే నీళ్ళు ఆడ స్వస్థతనిస్తే అనగానే బైబిల్ ఆడ పడేసి వాడితో పాటు పరిగెట్టుకోవాలి. మరి ఏం చేయమంటావు? నీ బతుకు మొత్తం గుడి దగ్గర, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర కూర్చొని అడుక్కోరా, 4 పావలాలు వస్తాయిరా అని చెప్తే వాళ్ళ మాటలు అయినాయి. నీ బ్రతుకు మారాలి అంటే, నీ జీవితంలో కుటుంబంలో పరిస్థితులు చేంజ్ కావాలి అంటే ఆయన నీతో చెబుతున్నట్లు చేయి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. కానాను ఒక విందులో యేసుక్రీస్తు వారు ఒక పెళ్లి విందుకు వెళ్ళాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. తల్లి చెబుతుంది కుమారుడికి, కుమారుడా ద్రాక్షారసం అయిపోయిందయ్యా అని. అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటాడు యేసు. అప్పుడు తల్లి పరిచారకులతో ఏం చెబుతుంది అక్కడ? చూసి చూసావా, ముందు ఆయన చెప్పింది చేయండి, ద్రాక్షారసం వస్తుంది. నువ్వు ఆయన చెప్పింది చేయి, నీ సొంత తెలివితేటలు ఉపయోగించొద్దు. ఇంకాసేపు ఉందిలే మందిరం టైం, ఇంకాసేపు ఉందిలే మందిరం టైం కాదు. ఆయన ఏం చెప్పాడు? నీళ్ళన్న తీసుకొచ్చి తొట్లు నింపండి అన్నాడు. అంతే. ఇప్పుడు వాళ్ళు చేయాలా వద్దా? ఏంది ద్రాక్షారసం అయిపోయిందంటే నీళ్ళు తీసుకొచ్చి తొట్లు పోయమంటున్నాడు? కొంపదీసి పంచదార కలిపి ఇదే ద్రాక్షారసం ఎత్తుడా ఏంది? డౌట్లు మనిషికి ఎన్నో వస్తాయి. సందేహించకూడదు దేవుని విషయంలో, అనుమానం పడకూడదు దేవుని విషయంలో. మరియా లాజరు చచ్చిపోయాడని నాకు తెలుసులే గానే ఆ సమాధి మీద ఉన్న రాయి తీయమను అంటాడు. అవంటది అయ్యో ప్రభువా, ఏమమ్మా ఆడు చచ్చిపోయి 4 రోజులైంది, కంపు కొట్టుంది, తెలీదు మరి ప్రభువుకి. పాపం ఏ సలహా ఇచ్చిందిరా నాయన, కంపు కొడతాడు ప్రభు, 4 రోజులైంది.
మనం చచ్చిపోతాం ముందు మన వరకాల. దేవుడు అంటాడు, విశ్వసిస్తే దేవుని కార్యం చూస్తావని నేను చెప్పట్లేదా నీకు? విశ్వాసం ఉంచితే దేవుడి కార్యం చూస్తావు చెప్పింది ఇదే. ఈ మాటలు మాట్లాడతావు మొత్తం అన్నప్పుడు, ఒరే ఆయన బండ తీయమంటారు తీయండిరా, అవన్నీ మనకెందుకు, ఆయన చూసుకుంటారులే, ముందు నమ్ముదాం తీ అన్నదా. బండ తీయగానే లాజరు లేచి బయటికి రా అంటే లేచి అంతే కూర్చోవాలి. మనం అయితే ఇక్కడ ఒక్కళ్ళం కూడా ఉండేవాళ్ళం కాదు. ఆ రోజుల్లో అయితే అక్కడ వాళ్ళంతే ఉన్నారు. మా కథల పండగ వచ్చిందని, సమాధుల పండగ వచ్చిందని సమాధులు శుభ్రం చేయడానికి పోయింది అనుకో. సమాధికి పెయింట్ చేస్తా శుభ్రం చేస్తుంటే సమాధిలో వచ్చి ఒకళ్ళు లేచి కూర్చొని హాయ్ అన్నట్టు ఏం చేస్తుంది, కార్యాలు చూడు ఎలా జరుగుతున్నాయో. వాళ్ళేమో దేవుడు ఇచ్చేయి అంటే వాళ్ళు వేరే ఒకటి మాట్లాడకూడదు. అక్కడ నువ్వు నమ్ముతుంటే ముందు నేను చెప్పింది, నీ కుటుంబంలో పరిస్థితులు బాగా అయితే నేను నమ్ముతున్నావా? నేను బాగు చేస్తానని నమ్ముతున్నావా? నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతాడు, నీ కుటుంబంలో క్షేమం ఉంటదే అని నమ్ముతున్నావా? అయితే నేను చెప్పింది, నేను నడవమన్నప్పుడు నడు, నేను వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, నా ఆధీనములో ఉండు, నా నిర్ణయాలకి తల ఒక్కో, నా అధికారానికి ఒప్పుకో, ఎదురు తిరగొద్దు అన్నప్పుడు, అయ్యా నువ్వు చెప్పింది చేస్తా అన్నప్పుడు ఆ వ్యక్తికి తిరుగులేదేక. ఆ వ్యక్తి వెళుతుంటే కార్యం జరిగి తీరుద్ది. ఆ కోనేటిలో ఉన్న నీళ్లు ఏం చెబుతున్నాయి అంటే, ఆయన చెప్పినట్టు చేసి వస్తున్నావా, లేకపోతే మధ్య మొదలు అక్కడ ఒక గంట ఇక్కడ ఒక గంట కూర్చొని వస్తున్నావా? రే అట్లా కూర్చోట్లా, వచ్చి కడుక్కున్నాడు. కడుక్కున్న తర్వాత చూపు కలవాడాయను అన్నది లేఖనం చూడండి. వచ్చను యోహాను సువార్త 9:7 వచ్చును. చెప్పాను. వెళ్ళాడా? కళ్ళు లేని గుడ్డోడు యేసుక్రీస్తు వారు అంత దూరం పోయా అంటే పోయిండు. కళ్ళున్న మనం ఎవరు రాయా అంటే అయ్యో కాలేదు. అందుకే వాళ్ళ గొప్ప కార్యాలు జరిగాయి. మనం ఇంకా ఆ సమస్యల్లోనే ఉన్నాం. ఇప్పుడు వాడే బావాలంటే వాడిని ఎవరైనా తీసుకెళ్ళాలా? వాడు బావాలా? తీసుకెళ్ళాలిగా. వాడు ఎట్టపోతాడు గుడ్డోడు, మరి వాడు బావాలి ఆడికే. కళ్ళు ఉన్న వ్యక్తి ఎలా నడుస్తున్నాడో కళ్ళు లేని వ్యక్తి ఎలా నడుస్తుండో చూసుకో. కళ్ళు లేని వ్యక్తి వెళ్ళాడు, ఇంకంతే వెళ్ళాడు అంటున్న లేఖనం, కార్యం జరిగింది. కళ్ళున్న వ్యక్తి ఇంకేం చేయాలి? అంతకన్నా డబల్ చేయాలి. కళ్ళున్న వ్యక్తి కళ్ళు లేని వ్యక్తిగా ఉంటే సమస్యగానే మిగిలిపోతుంది. దేవుని మాటను నిర్లక్ష్య పెట్టాము, దేవుని మాటను సందేహించాము. అందుకే కొన్ని కుటుంబాలలో కార్యాలు జరుగుతలేదు. కార్యాలు జరగాలంటే దేవుడు చెప్పాడు, ఇంకంతే వెళ్ళాలి. ఏదో క్రమం, ఏదో ఒక పద్ధతి. అర్థమైందా? శిలాయము కోనేట్లో ఉన్న నీళ్లు ఏం చెబుతున్నాయి, దేనికి సూచనగా ఉన్నాయని చెప్పా? ఆయన మాట ప్రకారం నడిస్తే కార్యం జరుగుద్ది. వంకర టెంకర జరిగినాం అనుకో జరగదు. మన జీవితంలో కూడా అదే కార్యం. అపోస్తుడైన పౌలు గారిని దేవుడు దర్శించిన తర్వాత వెలుగుతో అతనితో ఒక మాట అంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 9:6 వచనం. లేచి చూసావా, అతడు ఆ వెలుగు చేత కింద పడ్డాడు. ఆ వెలుగులోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఇదిగో నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు, తిన్న నది అనబడే వీధికి వెళ్ళు, అక్కడ యూదాని వాడింట్లో ఉండు. అక్కడికి అననీయ అనే ఒక ప్రవక్త వస్తాడు, నీ నెత్తి మీద చేతులు ఉంచుతాడు, నీకు కళ్ళు వస్తాయి. 3 సార్లు ఉంటుంది ఆ దర్శనం, తర్వాత చదువుకుంటే. అనగానే దర్శించింది అక్కడ ఏసయ్యగా, మాట్లాడుతుంది ఏసయ్యగా. పట్టణంలోకి వెళ్ళమంటాడేంది? అక్కడ ఏదో చేసేది అక్కడ చేయొచ్చుగా. కళ్ళు పోయినాయి. ఇప్పుడు ఆయనకి కళ్ళు పోయినాయి, గుడ్డోడిగా ఉన్నాడు.
ఆ వ్యక్తితో చెబుతూ నువ్వు పట్టణంలోకి వెళితే అక్కడ నువ్వేం చేయాలో సిద్ధమైన పో అంటాడు. ఇప్పుడు విశ్వాసం తెల్లాలా వద్దా? మనం కూడా అంతే. ఆయన నడుస్తున్నప్పుడు పో. అతడు పట్టణంలోకి దేవుడు చెప్పిన మాట ప్రకారం వచ్చేసరికి ఇప్పుడు ఏమంటున్నాడు చూడు అక్కడ 11. లేచి ఆ వీధి పేరేం పేరు? తిన్నని వీధి. అంకర టింకర వీధి కాదు, తిన్నని వీధి. యూదా అను వాని ఇంట విచారించుము. వచ్చి హల్లెలూయా. అది సంగతి. అక్కడ దర్శించి ఇక్కడికి రా ఒక వ్యక్తి వస్తాడు, ఇక్కడ జరిగింది కార్యం అంటున్నాడు. ఏ చోటు చెబుతున్నాడు చూడు. దేవుని కార్యాలు నువ్వు నడుస్తుంటే ఒక ఇంట్లో జరుగుతాయి, నడుస్తున్నప్పుడు జరుగుతాయి, నిద్రపోతున్నప్పుడు జరుగుతాయి, దేవుని సన్నిధిలో జరుగుతాయి. ఆశ్చర్యంగా ఎక్కడ చేస్తాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఆయన మాట ప్రకారం నడిస్తే కార్యం జరుగుతుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళాను, ఈయన కూడా కళ్ళు లేవుగా, వచ్చిండు అక్కడికి మనుషులు పట్టుకొని కూర్చున్నాడు. అననీయ వచ్చి ప్రార్థన చేసి కళ్ళు వచ్చాయి, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, బాప్తిజం అప్పుడే తీసుకున్నాడు. ఇక లెగిసిండు. ఒక లేగటం ఎలాంటి లేగటం తెలుసా? అగ్నిలోంచి కాలిన కొరివి లెగుసుద్దే, అగ్నిలోంచి కాలిన రాటు లెగిసిద్దే, ఎర్రగా మండుతూ అట్లా లేచిన లేగటం సాధనగాడి సైన్యానికి గజ 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 వణుకు పుట్టింది. పౌలు వస్తుండ్రా ఈ ప్రాంతానికి, మరేం చేద్దాం, మా తమ్ముడు జరుపుకుందాం పా, ఇంక చేసేదేమో. వాడు ఉండటానికి 3 అడుగులున్నారేరా నాయన, వాడి దగ్గర శక కొడుతుంది, అభిషేకపు శక. దాన్ని మనం జయించలేము, తట్టుకోలేమో, పారిపోదాంపా. ఏం మండిందండి. శిలయము కోనేట్లో ఉన్న నీళ్లు మనకు చెబుతుంది ఏంటంటే, ఆయన చెప్పింది చెయ్యి అనడానికి సూచనగా దేవుడు పెడుతున్నాడు. ఆ నేలలో ఏమీ లేదు. ఆ నేలలో కనుక అది ఉంటే తిరణాలు చేసేవాళ్ళే కదా. దానికి మనుషులు అలాంటి వాళ్ళు. ఒక ఉన్నతమైన ఆయన చచ్చిపోయింది అనుకో, ఇంకా ఆయన పుట్టుకు దండలేటు నమస్కారం ఏం చేస్తావులే మనుషులు. అట్లయితే నేను చెప్పింది వింటే అక్కడ జరుగుద్ది. ఆయన చెప్పింది వింటే అధికారుల ముందు నీకు కనికరం వచ్చేటట్లు చేస్తాడు, అధికారుల ముందు నీకు ఒక ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడు, ఎవరి యొక్క మనసుని అణుసుతాడు, నీ సమస్య నుంచి నిన్ను విడిపించి నిన్ను బాగు చేస్తాడు. ఆయన మాట విను, అది నీకు క్షేమమో, అది నీకు ఎంతో ధన్యత. మొదటి నీరు ఆయన చెప్పిన మాట ప్రకారం చెయ్యి, విశ్వాసం అని చెప్పడానికి సూచనగా ఉన్నది మొదటి. రెండవ నీరు ఎలాంటిదో చూస్తాం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. ఎలీషా ప్రవక్త దగ్గరికి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగం బాగొట్టుకోవడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త రియాక్షన్ ఎలా ఉంది? 2వ రాజుల గ్రంథం 5:9. నయమాను గుర్రములతోను నిలిచి ఉండగా చెప్పుటకు ఇదేంది? నీ దగ్గర స్వస్థత వస్తుంది, నువ్వు నా కుష్టి ఎక్కడుందో అక్కడ చెయ్యి పెట్టి ఆడిచ్చి ప్రార్థన చేసి నూనె రాసి ఇంత చేస్తామని నేను ఆలోచించుకొని వస్తే నువ్వేంది ఎడక రాగానే ఎద్దాను నదికి 7 మార్లు మునుగంటుంది. పిచ్చోడా, మనం అంటే ఏమనుకున్నాం, సిరియా దేశే విజయం సాధించింది మనం అంటున్నాడు. అర్థమైందా? కుష్టు బాగొట్టుకోవటానికి వచ్చిండు. ఇక్కడ కాదులే కానీ ఆ నదికి పో అన్నాడు. పోవాలా? నీ సమస్య పోవటం కావాలా? నువ్వు అనుకున్నదిగా జరగటం కావాలా? చెప్పు. కొంతమంది అంటే ఎటు జరిగింది అనుకుంటే అటు జరిగిందని. నీ ఇష్టం, దేవుడి ఇష్టం. సైన్యాధిపతి సైన్యాన్ని తీసుకొని వచ్చింది కదా, ఈయనకు తగ్గ మర్యాద జరగలాడా. దైవజనుడు కనీసం ఈయన చూడటానికి కూడా రాలా. ఇంట్లో ఉండే
12 పంపించిండు, పోయి ఏర్దాన్ని నదిలో 7 మార్లు మునిగి పో, అదే కానీ సమస్య పోద్ది అన్నాడు. మొహం ఇంత రావును పెట్టుకొని తిప్పుకొని ఆ దైవజనుడు నేను వచ్చిండని ఇంట్లోంచి బయటకు వచ్చి చెయ్యి పెట్టి ఎక్కడ కుష్టుందో ఇక్కడ ఆడిచ్చి కుష్టు పోకూడదు. నేను వస్తే బయటికి వచ్చింది లేదు, వందనాలు చెప్పింది లేదు, కుర్చీ వేసింది లేదు, టీ ఇచ్చింది లేదు, మర్యాద చేసింది లేదు. 12 పంపించి ఏర్దాన్ని దేవుని వారిని మనగమంటాడా? మన దేశంలో లేవు నదులు, మంచి నదులు అంటున్నాడు. ఇప్పుడు ఏర్దాన్ని అది దేనికి సూచనగా ఉంది? నీ గర్వం, నీ అహంకారం తగ్గించుకొని వస్తే అప్పుడు జరుగుద్ది కాదు. చాలా మంది జీవితాల్లో జరిగే కార్యాలు ఎందుకు ఆలస్యం అయితే తెలుసా? విశ్వాసం ఉంటది, గర్వం, తగ్గరు, తగ్గించుకోరు, తగ్గి ఉండరు, అన్నిట్లో అన్నిట్లో గర్వం, దేవుడి దగ్గర కూడా హెచ్చింపు. ఇలాంటి వ్యక్తికి ఆ యోర్దాను నదిలో ఉన్న నీళ్లు దేనికి సూచనగా ఉన్నాయంటే, నీవు ఆయన ఎల్లమన్నా కాడికి నీ గర్వాన్ని తగ్గించుకొని, నీ హెచ్చింపుని, అహంకారాన్ని తగ్గించుకొని వినయముతో వచ్చినప్పుడు జరిగేదే కార్యం. రెండోది యోర్దాను నదిలో ఉన్న నీళ్లు దానికి సూచన. ఇప్పుడు ఆలోచించు, ఏ విషయాల్లో హెచ్చించుకుంటాము? కొంతమందికి తగ్గి ఉండటం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మేము ఎవరో అనుకున్నాం గొప్ప కులం, మేమెవరో అనుకున్నాం డబ్బున్న వాళ్ళం, మేము ఎవరో అనుకున్నాం బ్యూటీ. దేవుడి దగ్గర నరుడు ఎలా ఉండాలి? తాను తగ్గించుకున్నవాడు, తగ్గించుకున్నాడు ఉన్న స్థానం నుంచి కూలిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా దేవునికి సంబంధించిన వాటి విషయంలో వెంటనే తగ్గి ఉండాలి. అయ్యా నిన్నెవరన్నా దూషించారనుకో, కాస్తంత తగ్గించుకో, కాస్తంత ఓర్పు కలిగి ఉండు. తగ్గేదే మనం లేదు. నేను తగ్గను, నేను మాటకు మాట అంట, బదులుకు బదులు చెబుతా. నేనే అన్న భావన కలిగి ఉంటే తగ్గింపు లేనివి జీవితాలలో కార్యాలు జరగవు. వాడు చూడు, కుష్టి పెట్టుకొని దాన్నైనా భరిస్తున్నా కానీ తగ్గించుకోవడం మాత్రం లేదు. అయ్యే దగ్గర ఈ బుద్ధి నేర్పటానికి సూచనగా ఉన్నాయి ఆ నీళ్లు. అన్నీ ఉన్నాయి, కుష్టి ఉంది. నరుడు దేవుడికి విరుద్ధంగా నడుస్తున్నా తగ్గి ఉండరయ్యా. ఇందాక ఆరాధనలు అదే చెప్పేది, అతిక్రమం దాచిపెట్టకూడదు. తక్కువ వెంటనే అయ్యా సమస్యలు ఉన్నాయి, మీకు తెలుసు ఇలా ఏ సమస్యలు ఉన్నాయి. మరి దేవుని మంది విశ్వాసం ఉంచి నువ్వు తగ్గి ఉంటున్నావు. ఆ మందిరానికి రాయనే కులం తక్కువ వాళ్ళు నేను రాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎంప్లాయ్ నేను ఆషామాషా మందిరానికి రాను, ఎవరు పక్కన పెడితే వాళ్ళ పక్కన కూర్చోను. నాకంటూ ఒక ఇది ఉండాలా, కూర్చేయాలా, కూర్చోబెట్టాలా, గర్వం. యేసుక్రీస్తు వారి భోజనానికి పిలిస్తూ వచ్చి కింద కూర్చో. హెచ్చు వాటి మీద మనసు ఉంచొద్దు, తగ్గు వాటి మీద మనసు ఉంచు. నువ్వు తగ్గాలా, నువ్వు తగ్గితేనే నీ జీవితంలో నీకు ఒక కార్యం, అద్భుతాన్ని చూస్తావు. ఎక్కడా జరగని అద్భుతాన్ని నువ్వు చూడాలి అంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన మాట విని వెంటనే ఆయన చెప్పిండు అమ్మో అని చేయాలి. మొదటేమో ఆయన చెప్పిన మాట ప్రకారం నడిస్తే కార్యం జరుగుద్ది. రెండేమో నువ్వు తగ్గించుకో. దేనిలో హెచ్చుంటున్నావు, దేనిలో హెచ్చిపోతున్నావు, గర్వపడుతున్నావు, అతిశయిస్తున్నావు. దేనిలోనైనా మితముగా ఉండు. దేనిలోనైనా ఎలా ఉండాలి, కాళ్ళు ఎగరేసేటట్టు ఉండకూడదు. తెలియదు లోకానికే, కానీ దేవుడు మనకు నేర్పుతున్నది ఏమిటంటే హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు మనసించు అంటున్నాడు. ఏ విషయంలోనైనా నువ్వు తగ్గించుకుంటావో ఆ విషయంలో ఖచ్చితముగా అతను ఏమంటున్నాడంటే దేవుడే మాట్లాడితే
అడిగిపోయి స్వస్థ వచ్చిందంటే గర్వపడుతున్నాడు. నేను పోయేది అంటున్నాడు ఆడికి. నేను పోయేది ఆడికి. మా ఊళ్ళో నదులు లేవంటున్నాడు ఆయన. మరి ఆడే మనకొచ్చుగా ఏడదాకా ఎందుకు వచ్చినావు? ఆడే మనకొచ్చుగా ఏడదాకా ఎందుకు వచ్చినా? అక్కడ సత్తా లేదు. ఇక్కడ ఎట్లా ఉండేవాడిని, గర్వంగా ఉండేవాడిని, అతిశయించేవాడిని కాస్త అడిసి కూర్చోబెట్టితే అదే యోర్దాను నది నీళ్ళంటే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? నేను ఇప్పుడు యోర్దాను నదిలో నీళ్ళలాగా అట్లా అనసాలన్నమాట. అంటే నలపల ఎట్టనమాట. సాకలోడి చేతిలో ఉంటుంది చూడు అస్త్రం, బండక పెట్టి బాది 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 దులిపెడితే అప్పుడు షైనింగ్ వస్తుంది అనమాట. అతిశయించదు, గర్వం ఉంటుంది అనమాట. నేను కూడా యోర్దాను నదిలో నీళ్ళలాగా తగ్గించుకుంటావా, కార్యం జరుగుతుంది. తగ్గించుకోవా, నలుగుడే నీకు అన్నాను అనుకో, ఏం చేయాలన్నా? మిమ్మల్ని నల్లగొట్టేది ఎందుకు? యవనస్తులంటే సహజంగా ఉంటుంది. యవనస్తులంటే మనం ఉంటుంది గర్వం. కొంతమంది మోసంలో కూడా ఉంటుంది. మరి ఏం చేస్తుంది? ఆ గర్వం నుంచి నువ్వు తగ్గాలంటే మోకరి వాక్యం చదువు. ఒక దేవుడి దగ్గర పసిపిల్లలు ఎంత భయంతో క్రమశిక్షణగా ఉంటారో దేవుడి సన్నిధిలో నువ్వు అలా ఉండాలి. నేను ప్రార్థన చేసేది, నేను మోకరించేది. నన్నేం తిట్టాడు? ఇవన్నీ హెచ్చు నన్నేం తిట్టాడు? నన్ను పట్టుకుని మాట అనలేదు. అంటే నిన్ను పట్టుకున్నాను మరి ఉన్నాను నేను. యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునిగాయి అంటే కోపం వచ్చింది అయ్యగారికి. అందుకనే దైవజనుడు బయటికి రానిలా దేవుడు ఈ గర్వం తగ్గాలా. మిమ్మల్ని శుక్రవారం కోటంలో, శనివారం కోటంలో, ఆదివారం నలగొడితే అప్పుడు విధేయత వస్తుంది. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.